అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం చ దైవతం. భగవంతుడు మంత్రాధీనంలో ఉంటాడు కాబట్టి ఈ దైవమంతా కూడా మంత్రాధీనంలో ఉంది కాబట్టి ఆ మంత్ర స్మరణ మీరు చేస్తున్నప్పుడు రాయలు మీరు రాయరాజు రాయరాజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఇంట్లో శ్రీరామ శ్రీరామ శ్రీరామైంది మొట్ట పెట్టుకుంటున్నాం. మనం రాజేశ్వరి మొక్కున్నాం. రాజేశ్వరి మొక్కన ఎవరికి మొక్కన ఆఖరికి చేరేటువంటిది విష్ణువుకు మాత్రమే భగవద్గీతలో చెప్పిండు. భగవద్గీతలో చెప్పిండు నన్ను పూజించి నన్ను చెప్పేట్టు సహస్రనామాలలో పరమేశ్వరుడే రావణ యొక్క కీర్తన చెప్పాడు. పార్వతీదేవికి ఉపదేశం చేశాడు. కాబట్టి ఇప్పుడు అయ్యేటువంటి మన యొక్క కొన్ని లక్షల వేల సంవత్సరాల యొక్క కళ సార్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రామనామ కీర్తన చేయండి. 22వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా అక్కడ ఆలయం వైపు మనం ఎక్కడ చేస్తే మనకి ఏం జరుగుతుంది? మోక్షం. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దేవుడు. మనం చెప్పేటువంటి మంత్రము అక్కడి మనకు వెళుతుంది. ఆ మోక్షం మనకు కలుగుతుంది. అయోధ్యకు వెళ్ళేటువంటి సమయం లేదు, ఆర్థిక స్థితిగతులు లేదు, అక్కడ మనకు వెళ్ళలేదు. అక్కడ లక్షలాది మంది మనం వెళ్ళలేదు. కాబట్టి మన ఆలయం మన దేవాలయం ఉంది. ఇక్కడ వెలివేడు గ్రామంలో ఆంజనేయ స్వామి క్షేత్రం నిర్మాణం జరుగుతుంది. ఈ చెట్టు కింద కూర్చొని ఒక 11 సార్లు అన్నట్టయితే అక్కడ మనం కట్టినటువంటి ఆరంభమైనటువంటి ఆలయానికి మీరందరూ కూడా ఆ ఉడతా భక్తి సహాయం చేసినటువంటి వాళ్ళు, ఈ ఆలయానికి సహాయం చేసిన వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా రామనామ కీర్తన జరగాలి. బల్సుందర మహారాజుకి, రాజా రామచంద్ర మహారాజుకి, పవన సుత హనుమానికి, గోమాతాకి, భూమాతాకి, తులసి మాతాకి, గంగా మాతాకి, సమస్త భక్త బృందుకి, పవన సుత హనుమానికి. సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ఓం ఆశ్వకరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం చంద్రాదిత్య సంప్రాప్తే చంద్రహోమాంచసారయ చంద్రహోమక్షామి మనః ఆత్మన పీడోపశాంతే నమః. ఓం ధృతిశంకరచారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మగడభూషణ దుస్వాహ చంద్రగ్ర. Sukha
నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కొండలలో